వామ్మో ఇంత పెద్ద క్లాష్ అయితే నేను అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు. మన రజనీకాంత్, ఉపేందర్, మన అమీర్ ఖాన్ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద కాస్టే ఉందన్నమాట. అది కాక లోకేష్ కనకరాజ్ వీళ్ళందరికీ మించి అనిరుద్ధ్. ఈ భయంకరమైనటువంటి క్లాష్ ఒకవైపు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వీళ్ళు ఇద్దరు ఒకవైపు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తానంటారు? డెఫినెట్లీ మీ కామెంట్ కూడా కింద తెలియజేయండి. ఎందుకంటే ఈ ఆగస్ట్లో చూసుకున్నట్లయితే కూలీ మరియు వారు ఒకే రోజు అయితే రిలీజ్ అయిపోతుంటే ఇదైతే మామూలు క్లాష్ కాదు. అది కాక బిజినెస్ కూడా భయంకరంగా జరిగింది. కూలీకి వార్ 2 కూడా భయంకరంగా జరిగింది. ఈ థియేటర్ల కాడ ఎంత రచ్చ జరిగింది, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారు, బాలీవుడ్లో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారు, తమిళనాడులో రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారు, ఇంకా బాలీవుడ్లో అమీర్ ఖాన్ ఉండనమాట. ఒక యాంగిల్లో మాట్లాడుకోవాలంటే అమీర్ ఖాన్కి మరియు మన హృతిక్ రోషన్కి పోటీలా కూడా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ 2 క్లాసులు అయితే వేరే లెవెల్. అంటే ఒక సినీ పండుగ ఉంటుంది. అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు సరిలేరు నీకెవరు, అలా వైకుంఠపురం రిలీజ్ అయినప్పుడు మనం ఎంతలో ఎంజాయ్ చేసామో ఈ 2 సినిమాలప్పుడు కూడా అంతలో ఎంజాయ్ చేస్తామని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి వార్ 2 బాగా హిట్ అయిద్దా, కూలీ బాగా హిట్ అయిద్దా?